వచ్చారు ఇక్కడికి? నాన్నగారు ఆ. అంటే నేను నా వల్ల ప్రాబ్లం వచ్చి మా నాన్నగారు సఫర్ అవుతారు కదా మేడం, మీరు అయితే ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు కదండి నాన్నగారు, నా ద్వారా నేను చెప్పలేక. పిలవండి, వాళ్ళ నాన్నకు కూడా స్టోరీ తెలిస్తే ఏం చేయాలో డెసిషన్ తీసుకుంటారు. సార్ రండి. సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీకు? మీరు చెప్పారా మీ అబ్బాయి విషయం అంతా చెప్పారా? చెప్పారు. ఏం చెప్పారు సార్ మీ అబ్బాయి? అమ్మాయి గురించి చెప్పాను. ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ కుటుంబం ఇద్దరు పెళ్లికి ఓకే అన్నారట 3 నెలల్లోనే. ఏం చూసి అమ్మాయిని ఓకే అన్నారు మీరు? మంచి కుటుంబం అనుకున్నారా? ఏం చూసారు? వీడు ఎక్కడికి వెళ్ళి ఓకే అన్నా. మీ అబ్బాయి మీద ప్రేమతో ఒప్పుకున్నారు. అంతే. వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ లో ఉన్నారు అన్న విషయం తెలుసా అండి మీకు? తెలుసు. ఇప్పుడు తెలుసా అప్పుడే తెలుసా? ఇప్పుడు తెలిసింది. వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉండి 1.5 months కాపురం చేశారు. ఓ 20 days బ్యాక్ మీ అబ్బాయికి ఒక సీన్ కనిపించింది, ఈవిడ ఒక బైక్ మీద వెళ్ళటం. ఇప్పుడు మీ అబ్బాయి ఏమంటున్నాడంటే నేను ఈ పెళ్లి చేసుకోను ముర్రో, అమ్మాయి మంచిది కాదు అంటున్నాడు. అలాగే ఓ 2-3 స్టోరీలు కూడా విన్నాడట. 5 నెలల్లో ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక అబ్బాయి డెసిషన్ తీసుకుంటుంటే ఒక పెద్ద తరహాగా అరే కొంచెం టైం తీసుకున్నానా, అంత అర్జెంటుగా డెసిషన్ తీసుకోవసరలా, జీవితకాలం కలిసి ఉండాల్సిన రిలేషన్ అని మీరు కొంచెం మీ పెద్ద తరహాతో చెప్పుంటారు కదా, ఎందుకు అంత ఓకే అనేసారు వెంటనే? వాళ్ళేంటో తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు మీకు. వీడు ఎక్కడికి వెళ్ళి నేను ఓకే అన్నా. మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళి మీ అబ్బాయిని నమ్మారు మీరు? నమ్మకంతో అన్నాను మేడం. ఇప్పుడేమో మీ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటున్నాడు. ఒక చిన్న ఇష్యూ, చేసుకోకపోతే కనుక రేప్ కేసు పెడతామని చెప్పేసి వాళ్ళ మదర్ అంటున్నారు. మీరేమంటారు? నేను ముందే హార్ట్ పేషెంట్, బాగా హార్ట్ అవుతున్నాము. ఎక్కడికి వెళ్ళాము, మా జీవితం అలాగే రోడ్డు మీద ఇప్పుడు. సో కేసు పెట్టొద్దని వాళ్ళని విన్నపించుకుంటున్నారా? అదేవిధంగా ఈ అబ్బాయి వైపు తిరిగి ఒకసారి ఆలోచించుకోండి బాబు, ఇది మీ ఇద్దరిలో సరిదిద్దుకుని ముందుకెళ్ళండి అని చెప్పొచ్చు కదా మీ అబ్బాయిని కూడా. నేను హార్ట్ పేషెంట్ని రేప్ కేసు పెట్టొద్దని ఒకటే ఎందుకు అడుగుతున్నారు? 2 వైపులు అడగాలిగా. వీళ్ళు ప్రేమించినప్పుడు 5th gearలో వెళ్ళారు, మీ దగ్గరకు ఒప్పించుకున్నప్పుడు మీరు ఓ ఎస్ అని చెప్పి 2 వైపులు ఒప్పేసుకున్నారు. ఆవిడైతే ఏకంగా సహజీవనం చేయించేసింది. మీరు ఇక్కడ కూర్చొని ఏమండి నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మీరు రేప్ కేసు పెట్టొద్దంటే ఊరుకుంటారా వాళ్ళు? కాదండి, ఏం చేస్తారో మాకు తెలియదు. మా అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాలి, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? నేను ఇంట్లో పెట్టుకుని చదువుకుంటాను చెప్పండి. అమ్మా మార్కెట్ లో బేరానికి పెట్టినట్టు పెట్టారు నీ కూతుర్ని, లవ్ అనే పేరు పెట్టి పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకుంటారు? ముందు మీరు ఆలోచించుకోవాలా. మరి మీ అమ్మాయి వేరే అబ్బాయి బైక్ కూడా ఎక్కి తిరిగిందంట. అమ్మాయి కూడా తిరిగింది కదమ్మా. అమ్మా ఒక్క నిమిషం, మీ అమ్మాయి కూడా వేరే వాళ్ళతో తిరగడం చూసావు కదా, మరి వాళ్ళని కూడా ఇలాగే అడిగితే ఏం తప్పు లేదమ్మా. మా ఫ్రెండ్స్ అడిగింది మేడం, అన్నది మేడం. నేను అడిగిన మా అమ్మాయి ఒకటి కాదు, అబ్బాయి ఒకటి కాదు. మరి నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకొకరితో తిరగనని చెప్పు, నోట్ నుంచి చెప్పు. నమ్మకం లేదా అన్న డైలాగులు కొట్టొద్దు. ఇంకెవరితో మాట్లాడను, ఇంకెవరితో తిరగను, నా జాబ్ నేను చేసుకొని వచ్చి ఇంట్లో నువ్వు చెప్పినట్టు వింటానని చెప్పు. పోనీ లేదు మేడం, ఒకటమ్మా మేడం, మీ పేరేంటి? సురేఖ కదా? వినండి ఒక్క నిమిషం, నమ్మకం లేదు. ఒక్క నిమిషం. ఇక్కడ ఆ అబ్బాయి తప్పు చేస్తే కనుక మీరు కూడా తప్పు చేసినట్టే. వినండి ఇక్కడ, ఎందుకంటే లోకం ఎలా ఉంది, ప్రపంచం ఎలా ఉంది అనేటటువంటిది పగలనక రాత్రనక టీవీలోని పేపర్లోని మనం చూస్తున్నాం. జరగరాంది ఈరోజు మీ అమ్మాయికి జరుగుతాయి అనేటటువంటి అంశాన్ని మీరు తీసి పక్కన పెట్టేసి రేప్ కేసు పెడతా, గన్ను పెట్టి షూట్ చేస్తానంటే కనుక వీళ్ళు జీవితకాలం ప్రయాణం చేసినటువంటి వాళ్ళు బెదిరించి గన్ను పెట్టి కాపురం చేపిస్తారా? 10 మంది పిల్లలు గన్నిస్తారా? ఈ బెదిరింపులు పక్కన పెట్టండి. అమ్మ అదుపులో ఉండాలి. మీకు మంట పుట్టలేదో? ఒక అబ్బాయి బండి మీద మీ అమ్మాయి తిరుగుతున్నప్పుడు చంప చెల్లుమని అనిపించలేదా మీకు? మీ అమ్మాయి పద్ధతి మార్చుకో అని చెప్పేటటువంటి విధంగా ముందు మీ అమ్మాయికి బుద్ధి చెప్పండి. తర్వాత ఆ అబ్బాయిని వేడుకుందిరిగా, నాయన నీకు నచ్చినటువంటి విధంగా నా కూతురు ఉండదు, నేను మార్చుకుంటాను, ఇది నా వాగ్దానం అని చెప్పి ఒక నయానా భయానా చెప్పాలి. కానీ బెదిరింపుల ధోరణి ఏంటమ్మా? ఎవరెవరిని రేప్ చేశారమ్మా? ఇద్దరు కలిపి ఒకే రూమ్ లో సుఖాన్ని అనుభవించారు, అది ప్రపంచాన్ని అందరికీ తెలుసు. దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎవరెవరిని బలాత్కారించారు, ఎవరెవరిని మత్తు మంది ఇచ్చేసి రేప్ చేశారు. ఇక్కడ మీరు అలా బెదిరింపు ధోరణి చేస్తే కనుక నీ కూతురు జీవితమే సర్వనాశనం అవుతుంది. వస్తాడేమో బెదిరిపోయి భయపడిపోయి అతను వాళ్ళ తండ్రి గుండె జబ్బుతో చచ్చిపోతాడని భయంతో వచ్చి కాపురం చేస్తాడేమో. ఎంతకాలం కాపురం చేస్తాడు? ఈ ధోరణి మార్చుకోండి. మీరు ఏదన్నా విన్నపించుకోండి, వేడుకోండి, అడుక్కోండి. కత్తి పెట్టినాడు నరుకుతానంటే ఎవరు ఇక్కడ? నాకైతే నమ్మకం లేదు. ఏ నమ్మకం అయ్యా? నువ్వేం సినిమా చూసావు? నువ్వు ఒక 2 నిమిషాలు ఆగు. అమ్మాయి అమాయకత్వం, పిచ్చితనం, అమ్మాయికి బండి ఎక్కింది, ఏదో నువ్వు చూడనటువంటి అంశాలు ప్రతిదీ ఊహించుకుంటూ ముందు పోతే ప్రేమించావు. మరి నీకు అంత నమ్మకం లేనప్పుడు ఒక 6 నెలలు 8 నెలలు 1 సంవత్సరం అసెస్ చేసిన తర్వాత ఐ లవ్ యూ బంగారం అని అనవలసింది. బిగినింగ్లోనే ఓపెనింగ్ సెరమనీలోనే ఐ లవ్ యూ అంటే ఇలాగే ఉంటుంది. బండి ఎక్కింది సార్, బండి ఎక్కిన దానికి నీ బండి ఎక్కింది కదా అయ్యా, 10 రోజులకే నీ బండి ఎక్కింది కదా. ఈ అమ్మ ఇలా ఇంత ఫ్రీగా బండి ఎక్కేస్తుంది, ఇంత ఈజీగా ప్రపోజ్ చేసేస్తుంది, ఈ అమ్మాయి 100 మంది ప్రపోజ్ చేస్తుంది అని చెప్పి ఇదే తెలివితేటలు మొదట్లో ఉంటే కనుక బాగుండేది కదా.
5 నెలల పాటు కాపురం చేస్తూ ఒకే రూమ్లో ఉండి ఇప్పుడు ఏమొచ్చి సడన్గా ఏమొచ్చి నేను వేరే వాడి బండి మీద చూశాను కాబట్టి నీతో నాకు పచ్చి అంటే ఊరుకుంటారు అనుకున్నావా ఆడపిల్లలు? నీకున్న స్పీడ్ ఆ స్పీడ్ అప్పుడు స్లో డౌన్ అయ్యి ఉంటే ఈరోజు పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది. ఏం అసెస్ చేసావు ఈ అమ్మాయిని? నువ్వు అసెస్ చేయలేదు, నీ పక్కనున్న మీ అయ్యే అసెస్ చేయలేదు, ఎవరు అసెస్ చేయకుండా కార్యక్రమాన్ని మొదలుపెట్టేశారు. ఎస్ఎస్ ఏముంది సార్, మామూలుగా ఆ అమ్మాయి వేరే వాడి బండితో కొగిలించుకుందంటే ఇంకా ఎంత దానికి టైం పట్టింది కిషోర్? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసే ముందు, ఆ అమ్మాయి నీకు ప్రపోజ్ చేసే ముందు ఎంత టైం పట్టింది? ఒక 5 నెలల్లో ఇంత తల్లిదండ్రులను ఒప్పించేసి ఒక రూమ్లో కాపురం చేయంత తొందరపాటు ఏముంది మీకు? అదే కదా ఇక్కడికి వచ్చిన ప్రాబ్లము. బహుశా నువ్వు కొంత టైం తీసుకుని ఉంటే కనుక ఆ చెవునో ఈ చెవునో అరే జాగ్రత్తరా, నువ్వు ఫ్రెండ్షిప్ చేసినటువంటి అమ్మాయి నీతోనే కాదు వేరే వాడితో కూడా తిరిగిందంటే కనుక నువ్వు ప్రపోజ్ చేయకుండా ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ మీద మారకుండా ఆగుండేవాడువేమో. నమ్మకం రావాలంటే ఏం చేయాలయ్యా కిషోర్? నమ్మకం రావాలంటే ఏం చేయాలి? ఏ విధంగా అడుగుతాం? మార్చుకోమని, పద్ధతులు మార్చుకోమని చెప్పు, కరెక్ట్గా ఉండమని చెప్పు. వేరే వాళ్ళు చెప్పిన మాట నమ్మడం తప్ప ఆ అమ్మాయిని ఇంకా అది తప్ప ఇంకేమైనా చూసావా? పోనీ ఫోన్ కాల్స్ మాట్లాడడం, పోనీ రాంగ్ మెసేజెస్ చేయడం, అలాంటి ఏమైనా చూసావా? ఏమన్నా ఉన్నాయా? బండి మీద చూసింది ఒకటే, అదొక్కటే కదా reason నీ దగ్గర మిగతావన్నీ ఉంది. చెప్పుడు మాట్లాడు. మిగతా అన్ని విన్నావు. అవును మేడం, నా ముందు అలా చేసిందంటే నాకు తెలియకుండా. అరే అలా అదొకటే రీజన్ కాదు, నెక్స్ట్ టైం చేయనని చెప్పేసి అలా కాదు అంటుంది మేడం, కదా. ఏమీ లేకుండా ఎవరు ఏం చెప్పరు కదా నెగిటివ్ గానా. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి పర్టికులర్ గా నెగిటివ్ చెప్పారంటే ఉండే చెప్తారు. బాబు లోకంలో చాలా కథలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా కాదు, ఏమీ లేకపోయినా అస్సలు ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి లోకం ఉంది. నీ వీక్నెస్ని క్యాష్ చేసుకుని లేదంటే నువ్వు అంటే పడకో చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు నీ కళ్ళెదురుకుంటా చూసింది ఆ ఒక్క అంశమే. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సరే, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఏం చెప్తారో విందాం సార్. శ్రీవాణి గారు, ఇప్పుడు ఇది బహుశా ఇది ఒక ఎగ్జాంపుల్ మేడం. చాలా మందికి ఒక మెసేజ్ పంపించడానికి ఏదైతే కనుక లవ్ స్టోరీస్ అని కనిపిస్తున్నాయో చాలా ఈజీగా అయిపోయింది అనమాట. అంటే వీళ్ళు మొదలు పెట్టడం ఎంత స్పీడ్గా మొదలు పెడుతున్నారో తెగదెంపులు చేసుకోవటం కూడా అంతే స్పీడ్గా చేసుకుంటున్నారు. అదృష్టం బాగుంటే కనుక పెళ్ళికి ముందు తెగదెంపులు అవుతున్నాయి, దురదృష్టం ఉంటే కనుక పెళ్ళి అయినటువంటి 6 నెలల్లోనే తెగదెంపులు అవుతున్నాయి పనికిరానటువంటి కారణాలకి. ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే అందరూ తప్పులు చేశారు. సహజంగా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఒక 20% తప్పులు చేసిన వాళ్ళు, మిగతా 80% సరిదిద్దే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు వచ్చి సరిదిద్దుతారు, లేదంటే తల్లిదండ్రులు పిల్లలు కలిపి తప్పులు చేస్తే కనుక పెద్దలు ఎవరన్నా సరిదిద్దుతారు. ఇక్కడ ఏంటంటే చరి సమానంగా అందరూ తప్పులు చేసిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఒక జనరేషన్ తక్కువ ఉన్న వాళ్ళు, ఒక జనరేషన్ పైన ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేయటం అనేటటువంటిది ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రత్యేకత. అరే ఏంద్రా, ఎవరు ఏ ముక్కు మొహం తెలియనటువంటి అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చి పరిచయం చేసావు? అసలు ఉండు, ఏంటి స్పీడ్ ఏంటి, తొందరపాటు ఏంటి? ఓకే, మీ అబ్బాయి మీద మీకు నమ్మకం ఉండొచ్చు, బహుశా ఇలాంటి ఆడపిల్లల పరిచయాలు ప్రేమ వ్యవహారాలు ఇంతకుముందు ఉండకపోవచ్చు, కానీ తెలియనటువంటి వయసు, తొందరపాటుతనం, జీవిత ప్రయాణం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? తండ్రి పాత్రలో ఉండేటప్పటికి నాకేదో హార్ట్ అటాక్ ఉందో ఇంకోటో అనేది కాకుండా నాన్న వెయిట్ అంటాం, వద్దనం. చాలా ప్రేమించుకునేటటువంటి కథలు నా వరకు వస్తాయి క్లినిక్కి. సరే ఇలా మా అమ్మాయి ప్రేమించింది, మా అబ్బాయి ప్రేమించాడు, ఈ ప్రేమకి మేము అంగీకరించట్లేదు. అది ఆస్తి పరంగా అవ్వచ్చు, క్యాస్ట్ పరంగా అవ్వచ్చు, డబ్బుల పరంగా హెచ్చు తగ్గులు అయ్యి ఉండొచ్చు. అప్పుడు నేనేమంటాను? బాబు నీకింత వయసు, మీ ఇద్దరు పరిచయం అయ్యి 2 నెలలు అయింది, 1 సంవత్సరం పాటు చూసుకోండి, చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, అప్పటికీ కూడా ప్రేమ ఇలాగే నిలిస్తే కనుక, పెద్దలు అంగీకరిస్తే కనుక, వాళ్ళు వచ్చి అక్షింతలు వేస్తే కనుక పెళ్లి చేసుకోండి అంట. అదే మాట మీరిద్దరు ఎందుకు అనలేకపోయారు? అది నేను అనేది ఏంటంటే పిల్లలు ఇమ్మెచ్యూరిటీతో వచ్చారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఫ్రెండ్ అన్నారు, మీకు ఒక అనుమానం రావాలి, ఇది ఫ్రెండ్షిప్పా ఇంకేంటి అన్నది. 2వ స్టెప్లో కాదమ్మా, ఫ్రెండ్ కాదమ్మా, మేము ప్రపోజ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం అంటే కనుక ఉండి నాయన, పెళ్ళి అనేటటువంటిది ఇద్దరు అమ్మాయి అబ్బాయిది కాదు, 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆ పూర్వాపరాలు, స్థితిగతులు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమని పెద్దలు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీదేమీ అంత చాటబారుడు ప్రేమ ఏమీ కాదు, నెలల తరబడి సంవత్సరాల తరబడి ప్రేమ కాదు, ఆగండి అని మీరు చెప్పుంటే కనుక పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఈరోజు ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే కనుక స్పీడ్ వల్ల వచ్చింది, ప్రేమ వల్ల రాలేదు ప్రాబ్లం. స్పీడ్, టైంకి అస్సలు విలువనివ్వలేదు, ఆలోచనకు అస్సలు ఇవ్వలేదు, కేవలం ఇమోషన్తో కొట్టుకుపోయారు. ఏంటి? 2 ఎమోషన్స్. ఏంటి? మీ ఇద్దరం ప్రేమించుకున్నాం, 2 నెలలు బాగానే ఉన్నాం కాబట్టి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాగానే ఉంటామని చెప్పి ఆ ప్రేమ అనేటటువంటి ముసుగులో వాళ్ళిద్దరు ఎజ్యూమ్ చేసేసుకున్నారు. ఎజంప్షన్స్, ఊహాజనకమైనటువంటి ఎజంప్షన్స్. 2 నెలలు ఎన్నో సంవత్సరాల పాటు. ఎందుకు? ఊరంతా తెలిసినటువంటి న్యూస్ కిషోర్కి ఎందుకు తెలియలేదు? అందరికీ తెలుసు. వాడెవడో అన్నాడు 5-6తో తిరిగిందని చెప్పి, వీడెవడో ఆఫీస్లో వాడు అన్నాడు కాదు మీ ఆవిడని జాగ్రత్త చూసుకో అని చెప్పి. వీళ్ళందరికీ తెలిసింది. కిషోర్కి తెలియాలి అంటే కనుక ప్రపోజ్ చేసే ముందు, ఒకే ఇంట్లో ఉండే ముందు కిషోర్ కాస్త వెయిట్ చేసి ఉంటే కనుక ఇవన్నీ వచ్చి ఉండేవి. అతను వెయిట్ చేయలేదు, మీరు వెయిట్ చేయలేదు, ఎవరు వెయిట్ చేయలేదు. సో కాబట్టి ఏమైంది? ఏవైతే కనుక
సమయంతో పాటు కొన్ని అంశాలు తెలుస్తాయో అవన్నీ తర్వాత తెలిసి వచ్చినాయి అనమాట మనకి. కిషోర్ అప్పుడు 4 ఖర్చుకున్నాడు. ఏంద్రా బాబు, నేను కొద్దిగా వెయిట్ చేయాలేమో, బహుశా తొందరపడ్డానేమో, ఈ పాటికి చేతులు కాలిపోయినాయి. ఒకే ఇంట్లో ఉన్నారు, మీరేమొచ్చి మీకు అది నచ్చలేదు, మీరేమొచ్చి ఆధారాలు ప్రూఫ్లు అడుగుతున్నారు. ఇక నా వరకు ఏంటంటే అలైక్యని నేను ఏం అనుకోవట్లేదు. అలైక్య నువ్వు తప్పు చేసావమ్మా, తప్పు అని అనట్లేదు. ఎందుకు మనం చూడని దాని గురించి మనం ఎలా మాట్లాడతాం? బైక్ ఎక్కి తిరుగుతూ ఇలా పట్టుకుంటే తప్ప, ఓకే, కొంతమందికి తప్పే ఉంటుంది. ఏ స్థాయి తప్పుని కింద దాన్ని వర్ణిస్తాము అంటే ఒక ప్రేమను తెగిపోయేటటువంటి తప్పు కింద పరిగణించాలా? ఒక ప్రేమికులు విడిపోయేంత తప్పు కింద పరిగణించాలా? భార్యాభర్తలు తెగదెంపులు చేసుకునేంత తప్పు కింద పరిగణించాలా? పైపెచ్చి ఈ మహానుభావుడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళని అందరికీ మేము భార్యాభర్తలను పరిచయం చేస్తారు. చేసేటటువంటి తప్పులు చూడండి. ఇక్కడ భార్యాభర్తలను నువ్వు ఎలా పరిచయం చేస్తావు? ఎందుకు చేయవలసినటువంటి అవసరం ఏంటి? మెచ్యూరిటీ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, మా ఇద్దరికి గౌరవం ఉంటుంది కాదండి. ఏం లేదు, రూమ్లో అఫీషియల్గా ఉండొచ్చు అని చెప్పుకున్నటువంటి తతంగం ఇదంతా కూడా. ఇవన్నీ తొందరపాటు చర్యలు. ఇప్పుడు అందరికీ ఇప్పుడు చాలామందికి ఆ ఊరు వాడ ఆ చుట్టుపక్కల పరిధుల్లో కానీ ఆ ఫ్యాక్టరీలో కానీ అందరూ ఏమనుకుంటూ ఉంటారు? వీళ్ళిద్దరిని భార్యాభర్తలు అనుకుంటారు. అక్కడ మీకు కోపం లేసి వచ్చింది. మరి ఇప్పటి వరకు అందరికీ ప్రచారం చేసుకున్నారు, కలిసి ఉన్నారు, కలిసి తిరిగారు, మీరిద్దరు భార్యాభర్తలు అన్నట్టు కూడా అబద్ధం చెప్పి తిరిగారు. ఇప్పుడు ఎటు కాకుండా ఈ అమ్మాయిని ఎలా మధ్యలో వదిలేస్తామని చెప్పి మీకు కోపం వచ్చింది. ఇప్పుడు ఇందాకటి నుంచి ఆ అమ్మాయి మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి నేనేం అనాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ఇంగితం, ఆలోచన శైలి అంతే. ఆ మాట పెద్దగా వ్యక్తపరచలేదు. తన కళ్ళకి కానీ ఏది కనిపిస్తే, చెవులకి ఏది అనిపిస్తే, మనసుకి ఏది అనిపిస్తే ఆ అమ్మాయి అది చేసేస్తుంది. ఈ అబ్బాయి మీద ఉన్నటువంటి ప్రేమ స్వచ్ఛం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.